ఇక కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ దోపిడీకి సంబంధించి కూడా పోలీసులు కీలక పురోగతి సాధించినట్లుగా తెలుస్తోంది. నిందితులు పారేసిన సెల్ ఫోన్ దొరకటం ఈ కేసులో టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్తున్నారు. అయితే మరి దర్యాప్తులో ఇంకా ఏవైనా కొత్త విషయాలు బయటపడ్డాయా అనే విషయానికి సంబంధించి కూడా పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, భవాని, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో నిందితుల వేట పోలీసులకు ప్రతిష్టాత్మకంగా మారింది. పట్టపగలు కాల్పులు జరిపి కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారం దోచుకెళ్లిన 6 నిందితులు పోలీసులకు చిక్కకుండా అయితే తప్పించుకు తిరుగుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. ఇటు దొంగతనం జరిగిన రోజు నుంచి కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అయితే ఒక ప్రత్యేక బృందాలుగా విడిపోయి పలు రాష్ట్రాల్లో అయితే ముమ్మర గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే నిందితులు అడుగడుగునా కూడా ఎరమారుస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దర్యాప్తులో భాగంగా కీలకంగా మారినటువంటి మొబైల్ టవర్ లొకేషన్ల ఆధారంగా అయితే పోలీసులు ఇప్పటికే వెస్ట్ బెంగాల్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా కూడా అయితే సమాచారం ఉంది. అయితే నిందితులు తరచూ సిమ్ కార్డులు మార్చడం, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం, అవసరమైన సమయంలోనే మాత్రమే ఫోన్లు ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేస్తుండటంతో వారి ఖచ్చితమైన లొకేషన్ ను ట్రేస్ అవుట్ చేయడం పోలీసులకైతే సవాల్గా మారిందనేది చెప్పొచ్చు. ఇక ఒకే ప్రాంతంలో ఎక్కువసేపు ఉండకుండా కూడా గంటల వ్యవధిలోనే ప్రాంతాలు మారుస్తూ పోలీస్ బృందాలను ఇటు కన్ఫ్యూజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దోపిడీ అనంతరం ముఠా సభ్యులు కలిసి ప్రయాణించకుండా ఒక ప్రణాళిక ప్రకారం అయితే విడిపోయినట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే దోచుకున్న బంగారాన్ని అంతా కూడా వారంతా కూడా పంచుకొని వివిధ రాష్ట్రాలకు పారిపోయినట్టుగా పోలీసుల సమాచారం అవుతుంది. ఈ క్రమంలో ఒక రాష్ట్రంలో బంగారాన్ని విక్రయించే ప్రయత్నం చేస్తున్నటువంటి నిందితుడిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం అధికారికంగా ఎలాంటి ధృవీకరించడం లేదు. అయితే అతడి నుంచి కీలకమైన సమాచారం అయితే లభించినట్టుగా కూడా తెలుస్తుంది. మరో 2 నిందితుల కోసం జాడ కూడా పోలీసులు కనిపెడుతున్న పరిస్థితి అయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది. అయితే నిందితులు ఫోన్లు పూర్తిగా వాడకపోయినప్పటికీ కూడా ఇటు కుటుంబ సభ్యులు, పరిచయస్తులతో పాటు అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్టుగా కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ కాల్స్ ఆధారంగానే టెక్నికల్ టీం ఏదైతే ఉంటుందో వారి కదలికలను విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, లాడ్జిలు, బంగారం కొనుగోలు చేసే కేంద్రాలపై అయితే ప్రత్యేక నిఘా ఉంచినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇటు అనుమానాస్పదంగా బంగారం విక్రయించేటువంటి వ్యక్తులను కూడా వివరాలన్నీ కూడా ఇటు రాష్ట్రాలకు అన్ని కొన్ని అంటే అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులపై అయితే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన లిస్ట్ అంతా కూడా వీరు జల్లెడ పడుతున్నటువంటి రాష్ట్రాలకు పంపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కేసు ఛేదనలో అయితే కరీంనగర్ కమిషనరేట్ గోప్యంగా పలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఇటు బృందాలకు రాష్ట్రాల వారీగా బాధ్యతలు అప్పగించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. స్థానిక పోలీసులు వివిధ రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారుల సహకారంతో నిందితుల పాత నేర చరిత్ర ఆధారంగా ఇటు ముఠా లింకులు, ప్రయాణ మార్గాలపై లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 6 పలువురు నిందితులను జాడా పోలీసులు కనిపెట్టినట్టుగా అయితే సమాచారం ఉంది. అయితే మిగతా వారి కోసం అయితే వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. ఇటు నిందితులు ఎంత దూరం పోయినప్పటికీ కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సంతోష్, అదే విధంగా చూస్తే మరి నిందితులు ఎవరైతే ఉన్నారో వారు ఏ రాష్ట్రానికి చెందిన వారు, అండ్ అదే విధంగా చూసుకుంటే వీళ్ళకి ఎటువంటి వ్యక్తులతో కీలక సంబంధాలు ఉన్నాయి అనే దానిపై కూడా మరి పోలీసులు సమాచారం రాబట్టడం జరిగిందా? అంటే ఇప్పటికే కరీంనగర్ చెందిన అంటే కరీంనగర్ కమిషనరేట్ పోలీసులతో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్ ప్రాంతాల్లో అయితే పర్యటిస్తున్నట్టుగా కూడా దొంగల కోసం జాలడ పడుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో ఎవరైతే దొంగ ఉన్నారో ఒక రాష్ట్రంలో ఈ బంగారం ఎత్తుకెళ్లిన బంగారు సొమ్మును ఒక బంగారం దుకాణంలో అమ్ముతున్న క్రమంలో అతన్ని పట్టుకొని ఇటు కరీంనగర్ కి తీసుకొస్తున్నారనే ఒక సమాచారం ఉంది. అంతేకాదు వీళ్ళు వాడినట్టు వాహనం ఎవరైతే దొంగతనంలో వాడినటువంటి వాహనం ఉందో ఆ వాహనాన్ని కూడా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చినట్టుగా కూడా మనకైతే ఒక సమాచారం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.